మోనికా జస్ట్ 3 కప్లే. Weather was so హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి అక్కు. ఇఫ్ సమ్మన్ ఈస్ వాచింగ్ న్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఫన్ కంటెంట్. సో ఇవాళ అయితే మనం బనానా చాక్లెట్ కేక్ చేయడానికి మా ఫ్రెండ్ తోటి వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోనికా మా ఫ్రెండ్ విల్ బేక్ సమ్ కేక్ టుడే. బనానాస్ వేసుకొని ఓకే మ్యాష్ చేయాలి. ఇక్కడ మనం తీసుకున్నాం మెల్టెడ్ బటర్, షుగర్, మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్, eggs, some baking powder, chocolate chips, cacao powder and some vanilla stuff. That's okay, బాగుంది కదా ఈ గుడ్ల వరకు అంటే టైం. ఓకే నువ్వు ఎడిట్ చేసినప్పుడు ఓకే. మేము ప్రస్తుతానికి డైట్లో ఉన్నాం కాబట్టి షుగర్ చాలా తక్కువ వాడుతున్నాం. సో జస్ట్ 3 కప్లే. ఓకే షుగర్ అయిపోయింది. సో మాస్టర్ షెఫ్ ఏం చెప్తే అది ఫాలో అయిపోయింది. మెజర్మెంట్స్ అన్నాడు అక్కడ కానీ ఎసెన్స్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. బటర్ నా బటర్ అలెక్సా మాట్లాడుతుంది గైస్. అమ్మా ఇట్లా కూడా ఎలానే భయపెట్టిస్తుంది తెలుసా? ఇది సడన్ సడన్ కాదేదో ఎప్పుడు ఏదో ఉంటుండే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా అయిందా ఇలా? మీ మాటలు కూడా అలెక్సా వింటుందా? కామెంట్ డౌన్ చెప్పండి మాకు కూడా. మన నెక్స్ట్ స్టెప్ మీకు హెల్దీ వర్షన్ కావాలంటే ఆల్మండ్ ఫ్లోర్ ఏదన్నా వాడుకోవచ్చు. ఆల్మండ్ కొంచెం రాగి వీట్ తీసుకో. అది ఇలా పడేసుకోకండి. నేను క్లీన్ చేసుకుంటాను. నాకు తెలియదు ప్రెసెంట్ ఇది చేసి కుక్కర్ బనానా బ్రెడ్కి ఇంత సీన్ ఇంత మిక్స్చర్ లేకుండా మనం చూడాలి. ఎవరి కష్టం వాళ్ళు. మా రెసిపీ మా కష్టం చూడండి. ఓకే బేకింగ్ పౌడర్ ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం గైస్. బేకింగ్ సోడా లేదు గైస్ మా ఇంట్లో, అయినా పెద్ద అవసరం లేదు. మై ఫేవరెట్ కోకో పౌడర్. ఈరోజు మన పని ఓన్లీ వీక్షించాలి. ఆడియన్స్ ఎందుకు చేస్తున్నాను కడకండి నాకు తెలియదు. అప్పుడప్పుడు మాకు అలా చేస్తున్నాం, ప్రొఫెషనలిజం కోసం చేస్తాం. అదే ఫోన్ తీసుకున్నాను. స్మార్ట్ రా నువ్వు. మీరు అలా గీకొద్దు, ఓన్లీ జల్లించాలి. కోకో పౌడర్ అలా అయిపోయింది. కోకో పౌడర్ గడ్డు కట్టి. ఓకే గైస్ నౌ అది ఎలా ఉన్నా మీరు మాత్రం ఏమంటారు స్పిరిట్ని వదలొద్దు. కేక్ మాత్రం ఇవాళ ఎలా వచ్చినా చేసి టేస్ట్ చూపించేసి. బేకింగ్ పౌడర్
ఇటు తిక్కగా ఇప్పటికే గట్టిగా కరెక్ట్గానే అనిపిస్తుంది. అవునా? నీకు అనిపిస్తే ఓకే తినేది మనమే. బాగానే వస్తుంది. షెఫ్స్ మేము బేకరీ స్టార్ట్ చేసి ఇచ్చి నాకు తెలిసి. చూడండి కన్సిస్టెన్సీ టెక్స్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూపించి. ఓకే మీరు ఇలా చేయకండి. లెగ్ పచ్చడి స్వీట్ అనుకోండి. డైట్ అన్నావు కదా చేయొచ్చు కానీ బట్ ఓకే అకేషనల్లీ తినొచ్చు. అప్పుడప్పుడు ఇలా మంచిగా తోడుతున్నారన్న దాంట్లో నుంచి కొంచెం వేస్తాను చెప్పి. జిమ్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక ఏమంటారు అట్లా ఇంటెలిజెన్స్ రిచువల్. ఎందుకంటే స్టార్ట్ చేసే ఆపేయాలి కదా, అందుకని ముందు కొంచెం ఓకే వెళ్తాం గైస్. నేను చెప్తే మీకు జిమ్ వ్లాగ్స్ కావాలన్నా ఇంటి నుండి వస్తాయి. మా డైట్స్ మా వర్కౌట్స్లో చూద్దరు కానీ వాట్ వీ ఈట్ ఇన్ ఎ డే. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్. గంట బెల్ మర్చిపోకండి. యా అలా అనుకుంటారేమో ఏంట్రా ఇలా తిప్పుతానే ఉన్నారు ఓవర్ యాక్షన్ హార్ట్ షేప్ ది నాకు ఓవెల్ది అమ్మో ఇది కావాలని అడిగా మూసుకొని బటర్ పోయండి గైస్. ఇది తెలుసు ఎందుకు కేక్ అతుక్కోకుండా ఉంటుంది. తెలుసు నాకు బేసిక్గా, బట్ ఏదో చెప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి చెప్పుకోండి. మాస్టర్ షెఫ్స్ అన్నా కూడా వాళ్ళు కూడా గిన్నెలు వచ్చారు కూడా చూపిస్తారు. మేము కూడా అంతే. అలా పెంట పెంట చేసుకోకండి గ్యాస్. ఇట్లాంటిది ఉంటే దీంతో రుద్దుకోండి. మనం కేక్ బ్యాటర్ పోతాం. చూసారా ఎంత ప్రొఫెషనల్గా బ్యాటర్ అంటుంది. ఓ మై గాడ్ నెక్స్ట్ మాస్టర్ షెఫ్ నువ్వేనా? మాస్టర్ షెఫ్ చేసే ఏమైనా జరుగుతుందా? కింద కొన్ని చాక చిప్స్ H4 కేటగిరీ. ఏంట్రా అవునా? ఇప్పుడు సౌండ్ వస్తే నువ్వు ఆపేవు అనుకున్నా. సరే కాదు, ఒరే నాకు భయం వేస్తుంది. ఏమవుతుంది ఇంట్లో? మేము సడన్గా చేస్తున్న రికార్డింగ్ ఆగిపోతుంది, అలెక్సా మాట్లాడుతుంది. మీకు ఏమన్నా సస్పిషియస్గా అనిపిస్తుందా? మీకు వీడియోలో ఏమన్నా వెనకాల ఎవరైనా కనిపిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. అలా కొట్టండి బబుల్స్ ఫామ్ అవ్వవు గైస్. అప్పుడు కేక్ మౌస్. నేను బేసిక్గా చాక్లెట్ పిచ్చాను మనకి జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేస్తామంటే ఇది డార్క్ చాక్లెట్ గైస్. ఇది గుడ్ హాట్ అంతే గుడ్ హాట్. ఓకే ఇలా మనం ప్రీహీట్ చేసుకున్నాము. ఓకే సో మాలా కాకుండా మీరు ముందు నుంచే ప్రీహీట్ చేసుకోండి. సో దట్ మీకు ఇలా వెయిటింగ్ ఉండదు. ఇలా పడేసుకోవడాలు పడిపోవడాలు. సో మేము ప్రీహీట్ చేసేటప్పుడు ప్యాన్ కూడా లోపల పెట్టాము. చూసుకోండి గ్యాస్. చూసుకోండి, ఇట్లాంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి ఓకేనా? మాకు ఇప్పుడే మాడిపోయిన వాసన వస్తున్న మామిడికాయకి ఓపెన్ చేసి చూసాము. ఓకే గ్యాస్, నేను తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేద్దాం. 25 పెడదాంలే ఫస్ట్. ఓకే ఈ లోపు మేము సౌత్ ఇండియా ప్రజెంట్స్ కలర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామన్నమాట. బ్లాగ్లో మీరు ఒక మాస్టర్ షెఫ్ని, ఒక పెయింటర్ ఆర్టిస్ట్ని చూస్తున్నారు. లేదు, గుడ్ ఆర్టిస్ట్ గైస్, ఆర్టిస్ట్. ఇది వచ్చా? ఇది ఐఫిల్ టవర్ వేస్తావా? ఊరికే పెన్సిల్ వేస్తావా? తెద్దాం. వచ్చా నీకు? కొంచెం వస్తుంది అదే ఎలా వస్తే బాగుంది. అది వీడియో ఉంటే మంచిగా వస్తుంది. ఇంకా
బాగా వచ్చింది. చాక్లెట్ లేకపోతే బాగానే ఉంది. వావ్ బాగుంది. మాస్టర్ షెఫ్. సో మేము చూస్ చేసుకున్న ఇన్స్పిరేషన్ అలా ఒక ఎపిక్ ఫెయిల్ అయిందనమాట. అలా చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకేం చేద్దాం అనుకుంటూ ఈవినింగ్ మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. Weather was so pleasant. సో అలా మాల్కి వచ్చేసాము. తనకి రిస్ట్లెట్ బ్యాగ్ కావాలి అంటే చూస్తున్నాము. కోచ్లోకి వెళ్ళాము, బట్ నచ్చిన కలర్ లేదు. సో ఇంకా అలా కలెక్షన్ చూస్తూ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందామని వచ్చేసాము. వి ఆల్సో వెంట్ టు నార్త్ స్టామ్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ సంథింగ్ అని చెప్పి. కలెక్షన్ అయితే బాగుంది, బట్ వీ డెంట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ రిస్లెట్ వాట్ షీ ఈజ్ లుకింగ్ ఫర్. అలా మాల్లో తిరుగుతున్న మాకు స్టోర్ క్లోజింగ్ సేల్ అని ఒక బోర్డు కనిపించింది. ఇంకా ఆగుతామా, పరిగెత్తాము. ఫ్రాన్సిస్ కట్ స్టోర్ యూఎస్ వైడ్ క్లోజ్ అవుతుంది అని ఒక రీల్ కూడా చూసాను మార్నింగ్. ఇంకా అదే స్టోర్ కనిపించింది. వెళ్ళి కలెక్షన్ చూసాము. కలెక్షన్ వాజ్ రియలీ గుడ్. నాకు ఈ క్యూట్ టాప్స్ నచ్చాయి, బట్ ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అన్ ఆఫర్. 30%కి కూడా ఇట్స్ నాట్ అ సేల్. యూ కెన్, నేను చూసిన దాంట్లో అయితే బై 1 get 3 ఆఫర్ ఉండే, బట్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ సచ్ ఆఫర్ ఇన్ దిస్ స్టోర్ అండ్ ఆఫర్ ప్రైస్ కూడా వాజ్ వెరీ లో. సో ఐ డి నాట్ టేక్ ఎనీథింగ్. ఇంకా ఎటు ఏది దొరకలేదు కదా అని చెప్పి బోబా తీసుకొని వీ హెడెడ్ బ్యాక్ హోమ్. దట్ ఈస్ ఆల్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. ఈ ఫన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.